కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. విశాఖపట్నంలో ఉన్న ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తిరిగి రిస్టోర్ చేశారు. యాక్చువల్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఆ బీచ్లో ఎన్విరాన్మెంటల్ క్వాలిటీకి సంబంధించి, అక్కడున్న క్వాలిటీ ఆఫ్ బాతింగ్ వాటర్, అక్కడున్న క్లీన్లీనెస్, శానిటేషన్, వీటన్నిటికి సంబంధించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారనమాట. అయితే విశాఖపట్నం బీచ్కి సంబంధించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చి తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. దానికి ప్రధానమైన కారణం అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ అప్పట్లో సరిగ్గా చేయకపోవటం, స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు అక్కడ బాగా తిరగటం, సీసీ కెమెరాస్ ఫంక్షన్ చేయకపోవటం, పార్కింగ్ సెక్యూరిటీ ఇష్యూ సరిగ్గా లేకపోవటం, విజిటర్ సేఫ్టీ సరిగ్గా లేకపోవటం, దీనివల్ల అప్పట్లో విశాఖపట్నం ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. తిరిగి మళ్ళా ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచెస్ సంబంధించి 33 క్రైటీరియాస్ తీసుకుంటారు, 33 క్రైటీరియాస్ తీసుకుంటారు అనమాట. దాన్ని బేస్ చేసుకుని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. బేసికల్గా ఈ క్రైటీరియాలో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, క్వాలిటీ ఆఫ్ బాతింగ్ వాటర్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ఆన్ ద బీచెస్, బీచెస్లో సెక్యూరిటీ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, బీచెస్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నారు, నీట్నెస్ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, అక్కడున్న ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అక్కడ దగ్గరలో ఉన్న వాటర్ బాతింగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తారనమాట. యాక్చువల్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే ప్రోగ్రామ్ మొదట్లో 1985లో ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెన్మార్క్ బేస్డ్ NGO FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ సర్టిఫికేట్ని ఇస్తున్నారనమాట. మొత్తం 33 క్రైటీరియా, 33 క్రైటీరియా చూస్తారు ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో. మనం కనుక మన దేశంలో చూస్తే కనుక గోల్డెన్ బీచ్ ఒడిస్సా, శివరాజ్పురి బీచ్ గుజరాత్, కప్పాడ్ బీచ్ కేరళ, గోగ్లా బీచ్ డయ్యూ, రాధానగర్ బీచ్ అండమాన్ నికోబార్, కసర్కోడ్ బీచ్ కర్ణాటక, పదుబిదిరి బీచ్ కర్ణాటక, ఋషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్, కోవలం బీచ్ తమిళనాడు, ఈడెన్ బీచ్ పుదుచ్చేరి, మినికోయ్ తుండి బీచ్ లక్షద్వీప్, కద్మత్ బీచ్ లక్షద్వీప్, వీటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉందన్నమాట. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సంబంధించి ఒక జ్యూరీ ఉంటుంది. అంటే బ్లూ ఫ్లాగ్ ఇవ్వటం వీటికి సంబంధించి ఒక జ్యూరీ ఉంటుంది. దానిలో UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన సభ్యులు, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళ సభ్యులు, తర్వాత UNWTO, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, వీళ్ళందరూ కలిపి దీనికి సంబంధించి ఒక జ్యూరీగా వ్యవహరిస్తారు. దానిలోంచి FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ సర్టిఫికేట్ అకార్డ్ చేస్తారనమాట. ఇండియాలో ఇప్పటికీ ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పోయి మళ్ళీ రిస్టోర్ అయిందని చెప్పొచ్చు.